పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ప్రారంభించి రైతుల నీటి కష్టాన్ని పోగొట్టిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 2024 ఎన్నికల ముందు తనకు కాకుండా కొణిదెల పవన్ కళ్యాణ్కు పిఠాపురం ఎమ్మెల్యే సీటు కేటాయించే విషయమై సీటు కన్నా పిఠాపురం రైతాంగం ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే వర్మ పురుషోత్తమపట్నం ప్రారంభించాలని చంద్రబాబును కోరిన కోరిక మేరకు పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు తిరిగి ప్రారంభమై ఆ గోదావరి జలాలతో పిఠాపురం నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రైతులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో పండించిన వరి పంట కుచ్చులను మాజీ ఎమ్మెల్యే వర్మకు రైతులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పురుషోత్తమపట్నం ప్రాజెక్టు నమూనాను పునర్నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నేను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ఉండగా కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం పాటిస్తూ నాకు కూటమి ధర్మం కంట చంద్రబాబు ఆదేశాలు ముఖ్యం, చంద్రబాబు మాట ముఖ్యం, లోకేష్ గారి ఆదేశాలు ముఖ్యం, లోకేష్ గారి మాట ముఖ్యం. పార్టీకి సిన్సియర్గా ఉన్నాం. ఎప్పుడు కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పనిచేశాం. అప్పుడు కూటమిలో దీని ఆవశ్యకత నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆయన మాటకి సమ్మతించి గౌరవించి మరి నేను తప్పుకోవడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కకు పెడితే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమీ అడగలేదు, పదవి అడగలేదు. నేను ఒకటే అడిగాను, వీడియో కూడా ఉంటే చూపిస్తాం మీకు. మా నియోజకవర్గంలో 1500 కోట్లు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల, పురుషోత్తపట్నాన్ని ఆపివేయడం వల్ల, అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ ఆపివేయడం వలన ఈరోజు నియోజకవర్గం అంతా నష్టపోయింది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు ఈవేళ మాట ఇవ్వాలి. పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పిఠాపురంలో పరవళ్లు తొక్కించాలి. రైతులు అప్పుల్లో ఉన్నారు, 1500 కోట్ల అప్పుల్లో కళ్ళనీళ్లు పడుతున్నాయి. మీరు అటువంటి ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించాలి. ఏలేరు ఆధునీకరణ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశారో చేసిన ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. దాన్ని కూడా పునఃప్రారంభించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ వేదిక మీద నేను అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వరం గారు చెప్పినవన్నీ నేను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం కూడా ఆయన ప్రభుత్వం వచ్చాక మరి వెంటనే పురుషోత్తపట్నాన్ని పిఠాపురానికి ఇవ్వడం జరిగింది. దాని తదుపరి అక్కడ మాట తీసుకున్న తర్వాత కళ్యాణ్ గారు మేము ఉప్పాడ జంక్షన్లో మీటింగ్లో మళ్ళీ ఇదే నేను పునరుద్ఘాటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈవేళ ఎలక్షన్లో రైతులందరూ కోరుకుంటున్నారు పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలి, ఏలేరు ఆధునీకరణ ప్రారంభించాలని చెప్పి ఉప్పాడ జంక్షన్లో కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను సీటు వదులుకున్న సమయంలో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పరవళ్ళు దొక్కింది. ఈరోజు మొదటి పంట పండింది అంటే పురుషోత్తపట్నం నీరు వల్లనే పండింది. రామవరం నుంచి డైవర్షన్ చేసాం, సమయం కూడా తక్కువ ఉంది, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయని చెప్పి చేసి ఈరోజు పుష్కలంగా రైతుల కళ్ళల్లో ఆనందం. చంద్రబాబు ఒక అపర భగీరథుల్లాగా ఆ 2017లో పురుషోత్తపట్నాన్ని ప్రాజెక్టునిచ్చి 1800 కోట్లతో మరి ఈరోజు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినందుకు రైతాంగం కూడా ఎంతో ఆనందంగా శంకుస్థాపన చేసిన రోజుని ఘనంగా